నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాలిక్యులేటింగ్ అక్రాస్ ది షీట్ అంటే వేరు షీట్లో ఉన్న డాటాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దామండి ఎక్సెల్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ 2020 ఓకే 2020 రిపోర్ట్ ఇక్కడ ఉంది. సో దీనిలో వచ్చేసి మనకి సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంకా వాటి పర్సంటేజ్, ఆ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ యొక్క పర్సంటేజ్ కాలం ఉంది. సో అలాగే షీట్ టూలో 2021 ఓకే షీట్ 1లో మనకు వచ్చేసి 2020 ఉండే అండి. ఇక్కడ చూడొచ్చు రిపోర్ట్ 2020. షీట్ 2లో వచ్చేసి రిపోర్ట్ 2021 ఓకే నెక్స్ట్ ఇయర్ సేమ్ స్టూడెంట్స్ అండి. ఆ సేమ్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ అంటే సైన్స్లో మార్క్స్, సోషల్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్ మరియు పర్సంటేజ్ అనేది ఈ షీట్లో ఉంది. సో నెక్స్ట్ షీట్ వచ్చేసి మనకి ఓవరాల్ స్టూడెంట్ రిపోర్ట్ అంటే 2020లో స్టూడెంట్స్కి వచ్చిన సేమ్ మళ్ళీ ఆ స్టూడెంట్సే అండి, సేమ్ స్టూడెంట్స్. ఆ సేమ్ స్టూడెంట్స్ యొక్క 2020లో వచ్చిన పర్సంటేజ్ మరియు 2021లో వచ్చిన పర్సంటేజ్ రెండింటిని తీసుకొని నేను డిఫరెన్స్ చూడాలనుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ డిఫరెన్స్ చూడడానికి ఫస్ట్ మనకి ఏం కావాలి, 2020లో ఉన్న రిజల్ట్ కావాలి, అలాగే 2021లో ఉన్న రిజల్ట్ కావాలి. సో దానికోసం మళ్ళీ మనం షీట్ 1లో షీట్ 2కి వెళ్ళాలి కదండి. సో ఫస్ట్ మనం షీట్ 1లోకి వెళ్దాం. 2020 రిపోర్ట్ ఉంటుంది కాబట్టి షీట్ 1లోకి వెళ్ళి ఇక్కడ నేను పర్సంటేజ్ ఉంది కదండి, నేను ఈ పర్సంటేజ్ని కాపీ చేసుకొని షీట్ 3లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఉప్స్, మనకు పేస్ట్ చేసినప్పుడు 1 అని వచ్చింది. 1 అని ఎందుకు వచ్చిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ సెల్లో మనకి ఫార్ములా ఉంది. ఓకే వాల్యూ లేదు, ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంది, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు B6:D6. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ B6 నుంచి D6 వరకు ఏం లేదు కాబట్టి ఈ ఫార్ములా ఏమని చూపిస్తుంది, మనకి ఆన్సర్ 1 అని చూపిస్తుంది. ఇక్కడ 1 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ 1 అని చూపిస్తుంది. సో నేను ఎప్పుడైతే కాపీ చేశానో అక్కడ వాల్యూస్ బదులు నాకు ఫార్ములా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఇలాంటి సిట్యువేషన్లో మనం కూడా ఫార్ములా యూజ్ చేయాలి. సో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేసి ఫస్ట్ ఈక్వల్స్ టు అని టైప్ చేస్తాను. ఈక్వల్ టు అని టైప్ చేసి షీట్ 1లోకి వెళ్తాను. నేను ఏ సెల్ అయితే కాపీ చేయాలనుకుంటున్నానో ఆ సెల్ పైన క్లిక్ చేసి ఎంటర్ అని క్లిక్ చేస్తాను. ఎంటర్ అనగానే చూడండి షీట్ 3లో నాకు ఆ వాల్యూ అనేది వచ్చేసింది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడొచ్చు ఫార్ములాలో ఈజ్ ఈక్వల్ టు షీట్ 1 H6 అంటే షీట్ 1లో H6లో ఉన్న సెల్ వాల్యూ ఇక్కడ కాపీ చేసింది. బాగుంది కదండి. సో నేను ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరు చూడండి H7, H8, షీట్ 1లో ఉన్న H8, షీట్ 1లో ఉన్న H9, షీట్ 1లో ఉన్న H10 ఇలా వాల్యూస్ అనేటివి కాపీ అయింది. సేమ్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ షీట్ 2లోకి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసి ఎంటర్. చూడండి మళ్ళీ చూద్దామా, ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేసి ఆ షీట్లోకి వెళ్ళి ఆ వాల్యూ ఆ సెల్ పైన క్లిక్ చేసి ఎంటర్. చూడండి సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసి ఆటోమేటిక్గా నాకు మిగతా వాల్యూస్ వచ్చేస్తాయి. ఈజీ కదండి. మనం ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ కనుక్కుందాం. సో ఆల్రెడీ మనకి 2020 మరియు 2021 యొక్క పర్సంటేజ్ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఈజీగా డిఫరెన్స్ కనుక్కోవచ్చు. సో చూద్దామా అండి. సో నేను ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2021 అంటే F6 మైనస్ 2020 అంటే E6 ఎంటర్. మీరు ఇక్కడ చూడొచ్చు 3% డిఫరెన్స్ ఉంది. అంటే అజయ్ అనే స్టూడెంట్ 2020లో వచ్చిన రిజల్ట్ కన్నా 3% ఇంప్రూవ్మెంట్ ఉంది ఎప్పుడు 2021లో వచ్చిన రిజల్ట్. సో ఇలాగే నేను ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేశాను అనుకోండి, మిగతా రిజల్ట్ యొక్క మిగతా స్టూడెంట్స్ పర్సంటేజ్ డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఎక్కడైతే మైనస్ ఉందో అక్కడ స్టూడెంట్ డిక్రిమెంట్ ఉంది, ఎక్కడైతే ప్లస్ ఉందో స్టూడెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇలా ఈజీగా కనుక్కోవచ్చు. బాగుంది కదండి. సో అలాగే మనకు ఫార్ములా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ అప్డేట్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1లో సడన్గా మీరు మార్క్స్ తప్పుగా 54 అని టైప్ చేశారు, ఇప్పుడు మీరు 64 అని చేయాలనుకుంటున్నారు. 64 అని ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు 65.33% వచ్చింది. అలాగే మీరు షీట్ 3కి వెళ్ళి చూస్తే అక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. చూశారు కదండి. సో ఇలా ఈజీగా అప్డేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.